అంతర్జాతీయంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో భారతీయ వాణిజ్య నౌకల రక్షణ కోసం భారత నౌకాదళం ఆపరేషన్ ఊర్జా సురక్ష పేరుతో రక్షణ చర్యలను చేపట్టింది. భారత ఇంధన అవసరాలకు ఆటంకం కలగకుండా చమురు మరియు సహజ వాయువును తీసుకువచ్చే మర్చెంట్ నౌకలకు భద్రత కల్పించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం. విశాఖపట్నం ఎల్వీ నగర్ లో చల్లా రవీంద్ర అనే నేవీ టెక్నీషియన్ తన భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మౌనిక అనే తన ప్రియురాలిని ఇంటికి పిలిచి అత్యంత కిరాతకంగా హత్య చేసి కొన్ని శరీర భాగాలను తన ఇంట్లోని ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రవీంద్ర ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు అని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ విడతలో 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.5 లక్షల గృహాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ కంపెనీలు 20% వరకు ప్రత్యేక రాయితీలను ప్రకటించాయి. టాటా కర్వ్ ఈవీ మోడల్స్ పై 4 లక్షల వరకు, పంచ్ ఈవీ పై 2,80,000 వరకు తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా ఎక్స్యూవీ 400EL ప్రో మోడల్ పై 3,49,000 వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు సంస్థ అంగీకరించింది. శ్రీవిష్ణు నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మృత్యుంజయ్ ఏప్రిల్ 3 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. థ్రిల్లర్ కావడంతో ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.